వార్తావానికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ఊహించినట్లే సిట్ అధికారులు ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని శనివారం అరెస్ట్ చేశారు. ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక అభియోగ పత్రం అంటే ప్రిలిమినరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దానిలో ఈ కుంభకోణం రూపకల్పన మొదలు అమలు చేయడం వరకు వివిధ దశల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందని నిర్ధారించే అంశాలు పేర్కొన్నారు. కానీ దీనిలో జగన్ పేరుని నిందితుడిగా పేర్కొనలేదు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జగన్ కు నోటీస్ జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసులో ఏదో రోజు తాను అరెస్ట్ కావడం ఖాయమని జగన్ కూడా తెలుసు కనుక నేను ఎక్కడికి పారిపోవడం లేదు, ఇక్కడే ఉన్నాను, కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చని జగన్ ఇదివరకే చెప్పేశారు. కానీ సిట్ అధికారులు తొందరపడకుండా అంతా పద్ధతిగానే చేస్తున్నారు. జగన్ మాజీ ముఖ్యమంత్రి కనుక ఆయన్ని అరెస్ట్ చేయాలంటే ముందుగా గవర్నర్ పెర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విచారణకు అవసరం ఉండకపోవచ్చు కనుక త్వరలోనే జగన్ కు నోటీస్ పంపించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విచారణలో ఆయన చెప్పిన విషయాలు ఈ కేసులో కోర్టు అభిప్రాయాలను గవర్నర్ కు తెలియజేసి ఆయన అనుమతితోనే జగన్ ని అరెస్ట్ చేయొచ్చని అంటున్నారు. ఇంతవరకు ఈ కేసులో రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి, ఎస్వీవై డిస్టిలరీ మాజీ డైరెక్టర్ సజ్జల శ్రీధర్ రెడ్డి, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, మాజీ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి ప్రధాన అనుచరులను శనివారం వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు చాలా లోతుగా దర్యాప్తు జరిపి ఛార్జ్షీట్ తయారు చేసి కేసు ఫైల్ చేస్తున్నారు. కానీ ఇటువంటి కేసులను వైసీపీ నేతలు ఫుట్బాల్ ఆడినట్లు ఆడుకోగలరని అక్రమాస్తుల కేసు, వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో నిరూపించి చూపారు. కనుక అందరినీ దోషులుగా నిరూపించి శిక్ష పడేలా చేయడం చాలా కష్టమే. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయబోతున్నామని తెలిస్తేనే నిన్న గన్నవరం విమానాశ్రయం వద్ద వైసీపీ శ్రేణులు చాలా హడావుడి చేశారు. ఇక జగన్ ని విచారణ పిలిస్తే వారి అడావడి ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కనుక ఇది కూడా పోలీసులకి ఓ పెద్ద అగ్ని పరీక్ష అని చెప్పక తప్పదు. ఒకవేళ ఈ కేసులో జగన్ ని అరెస్ట్ చేసినా ఆయన కొన్ని వారాలు లేదా నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చేసి యథాప్రకారం రాజకీయాలు చేసుకోగలరు. పైగా తాను చంద్రబాబు నాయుడు రాజకీయ కక్ష బాధితుడని చెప్పుకుని ప్రజల్లో సానుభూతిని కూడా పొందగలరు. కనుక సిట్ అధికారులు దోషులందరికీ శిక్ష పడేలా చేయకపోతే ఈ కేసులు, అరెస్టుల వలన కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఎంతో కొంత నష్టం చేసే ప్రమాదం పొంచి ఉందని చెప్పక తప్పదు. ఇంతటితో మా ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి,